ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ బీచ్ అనేది చాలా పర్యాటకంగా ఫేమస్ అని చెప్పాలి. ఇదే ఉప్పాడ బీచ్లో ఏదైతే ఉందో బీచ్కి సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఏడాదికి ఏడాది ఈ యొక్క అలలు పెరిగే కొద్ది కూడా గ్రామాలు అయితే కూడా బీచ్లో కలిసిపోతున్నాయి. దానికి సజీవ సాక్ష్యమే ప్రస్తుతం మనటువంటి ఉప్పాడ బీచ్లో అయితే ఉన్నాం. మనం ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో ఇక్కడ కొత్తూరు విలేజ్. ఈ కొత్తూరు విలేజ్లో దాదాపు ఇక్కడ నుంచి చూసుకుంటే ఆ పైకి వరకు చూసుకోవచ్చు. అక్కడ 2006 ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒక వాల్ అయితే నిర్మాణం చేయడం గోడ కట్టడం అయితే జరిగింది. ఆనాడు 2006లో గోడ కట్టిన తర్వాత కాలక్రమేపీ దాని తర్వాత 2008-9 తర్వాత ఆ గోడ నిర్మాణం ఏదైతే ఉందో గోడను సరిగా పట్టించుకోకపోవడం వల్ల, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అలల తాకిడికి ప్రతిరోజు కూడా వచ్చేటువంటి అలల తాకిడికి, వర్షాలకు కానీ వర్షాలు వచ్చిన టైంలో అలల తాకిడికి సాయంత్రం పూట వచ్చేటువంటి ఏదైతే ఉందో ఈ అలల తాకిడికి ఈ కట్టినటువంటి వాల్ ఏదైతే ఉందో వాల్ కూడా నిదానంగా అది కుప్పకూలిపోవడం జరిగింది. అయిపోయిన తర్వాత దాదాపు 6 గ్రామాలు కూడా 80% సముద్రంలో కలిసిపోవడం అయితే జరిగింది. ఇదే గ్రామం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలో చూసుకుంటే ఇది కొత్తూరు విలేజ్ చూసుకోవచ్చు మనం విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు ఇక్కడ 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రాంతం, 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి శివాలయం ఏదైతే ఇక్కడ నల్లగా బ్లాక్ రాళ్ళైతే కనపడుతుందో అది శివాలయం. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శివాలయం. 100 ఏళ్ళు కలిగిన శివాలయం చివరికి ఉప్పాడ బీచ్లో కలిసిపోవడం జరిగింది. సముద్రం మొత్తం మింగేయడం జరిగింది. దాదాపు 6 గ్రామాలకు సంబంధించి ఈ ఏరియాలో 2000 ఇళ్ళు కూడా మొత్తం పూర్తిగా సముద్రంలో కలిసిపోవడం జరిగింది చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏదైతే ఉందో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాల్లో వెలుగులైతే రావట్లేదు. ఈ సముద్రం పక్కన నివాసం ఉండటం వల్ల ఈ బీచ్ పక్కన ఈ అలల తాకిడికి ప్రతి సంవత్సరం ఇట్లా గ్రామాలు అయితే ఊళ్ళో కలిసిపోవడం వల్ల అసలు ఏంటి సమస్య మనతో పడుతున్నారు స్థానికులు. సరే అండి, ప్రధానంగా ఈ బీచ్కి పక్కనే ఉన్నారు. ఈ అలల వల్ల మీ గ్రామం ఎలా కోతకు గురవుతుంది, ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఇప్పటికి దాదాపు 2015 పడి ఇప్పటికి సుమారు 300 ఇల్లు కొట్టిపోయాయి. ఇప్పుడు మా సుమారు ఇదే నాది 2 ఇల్లు అయితే మా ఇల్లు సుమారు ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది లోపలికి. అప్పుడు నన్ను సొంతాల్లో ఉన్నప్పుడు ఆ లోపల బోట్లు ఉన్నాయి కదా సార్, ఆ బోట్లో లాంగ్లో ఉంటాయి. అంత దూరం ఉండేది ఊరు. అక్కడి నుంచి జాయిగా సంవత్సరం కోతకు వచ్చేస్తుంది. బాగా ఈ 2023లో కూడా ఎక్కువ. 2023, 24, 25 సంవత్సరము దాదాపు 200 ఇల్లు పోయి మొన్న పోయిన 6 నెలల్లోనూ 200 ఇల్లుని పోయింది. ఇప్పుడు దాదాపు స్కామ్లు గొట్టు పడితే ఇవన్నీ ఉంటాయి, లేకపోతే సండ్రకు పోతుంది, కోతకు గురైపోయింది. కానీ అక్కడి నుంచి మా ఇబ్బందులు ఏ నాయకుడు పడుచుకొని ఏతామంటున్నారు కానీ ఏసీది డ్యామేజ్ అవునప్పుడు కూడా చేయట్లేదు. గొట్టుమంటే ఏసీలు కానీ దాని డ్యామేజ్ పోయినప్పుడు ఎవరు చేయట్లేదు. మా ఇబ్బందులు బాధలు ఇది. మాకు ఏ నాయకుడు వచ్చినా గొట్టు పడితేనే ఊరు ఆగుతుంది కోతకి, లేదంటే సొందరికి ఏదో ఆగదు. అది మా ఇప్పుడు ఈ అలల తాకిడికి అమావాస్య పెరిగినప్పుడు కూడా అలల తాకిడి రోజు ఇలా వస్తూ ఉంటది. వచ్చే క్రమంలో పోటెత్తే కొద్దిగా మీకు ఇలా కోత గురైపోతూ ఉంటది. ఈ క్రమంలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు పోటు ఎక్కువది సంవత్సరానికి ఇప్పుడు దాదాపు నెలకోసారి వస్తుంది పోటు. నెలకోసారి వచ్చినప్పుడు 15 రోజులు అవాస వస్తుంది, 30 రోజులను పొన్నం వస్తుంది. పొన్నానికి పోటు ముందు జరుగుతుంది, సొందరం ముందుకు వస్తుంది. అవాసకి కొంచెం వెనక్కుంటుంది. ఈ పొన్నానికి వచ్చే టైంలోనే వర్షం పడ్డదనుకో ఆ ఇసుక కరిగిపోతుంది. ఆ ఇసుక కరిగిపోయి డౌన్ అయిపోతుంది. అది కిందకి పోయి కొలిది ఇది సముద్రం ఎత్తైపోతుంది. ఈ ఎత్తైపోయి ఈ ఓగ వచ్చినప్పుడు ఇది కరిగిపోతుంది. ఈ కరిగిపోయిన సరే మమ్మల్ని పట్టించుకున్నాడు అప్పుడు లేదు. ఇప్పుడు ఈయన ఈ ఎమ్మెల్యే గారైనా చేతాడని మనం అనుకుంటున్నాం. డీటెయిల్స్ అంటే ఇప్పుడు గతాన్ని చూసుకుంటే ఇప్పటికీ చాలా ప్రభుత్వాలు అయితే మారినాయి. దాదాపు మీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు 50 అండి. 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాలు అనేక మంది ప్రభుత్వాలు మారినాయి, అనేక మంది ఎమ్మెల్యే చేశారు. ఈ పరివాహన ఏదైతే ఉందో ఈ బీచ్ సమీపంలో ఉన్నటువంటి మీ ఇళ్ళన్నా పట్టించుకున్న పరిస్థితి నాయకన్నా వచ్చారు అసలు? వచ్చారు సార్, వచ్చారు. కానీ ఇలా అదే అంటున్నారు కానీ నేనేతో అని పోటీ మంది. వైఎస్ రాజశేఖర రెడ్డి నేను అయ్యంలో ఉన్నప్పుడు వార్డుగా నంబర్గా చేసినప్పుడు 2006లోను అప్పుడు గొట్టు పలవరాజు గారు, కాకినాడ పలవరాజు గారు ఎంపీ, అప్పుడు గొట్టు సెలక్షన్ చేసి రిపేర్ చేయగా ఈ ఆరంభ చేయబడికి కొంత సొమ్ము మిలిగిందన్నలో అది మళ్ళీ ఒక్క సంవత్సరంలో లైలాండ్ తుఫాను పగడం పోయిన తర్వాత
ఉది తుఫాన్ వచ్చింది, వైజాగ్ కొట్టుపోయింది. ఆ ఉది తుఫాన్కి గొట్టు డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోతే ఆ డ్యామేజ్ అది ఒక గోడ కట్టినప్పుడు ఆ గోడ డ్యామేజ్ అయితే దాన్ని కోత మనం చేత ఉండాల. ఈ రూపాయి చేత ఉంటే అది గొట్టు ఎలా అయితే ఆ గోడ అవుతుంది. ఆ గోడ పోతే పోనలే పడిపోతే మనకి సంబంధం అన్నట్టుగా ఉల్లేస్తారు సార్. ఉల్లైతే ఇప్పుడు ఆ గోడకి ఇప్పుడు అంచులు పునాది గడలు ఇచ్చారు. మరి ఇప్పుడు మీకు ఇప్పుడు ఏదైతే ఉందో పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఈ సమస్య అసలు ఆయన దృష్టికి ఏమైనా వెళ్ళిందా? దాదాపు ఆయన అధికారం చేపట్టి డిప్యూటీ సీఎం అయి 15 నెలల కాలం అయింది. మీ ప్రస్తావన ఆయన దృష్టికి వచ్చిందా? అయిన శాతాన్ని ఇప్పుడు మాట ఇచ్చేసారు. ఇప్పుడు మాట ఇస్తాడు. మాట ఇచ్చిన తర్వాత సదస్సు గడ శ్రేయస్సు శంఖసభ గడ అయిపోయించారు. ఆల్బర్ పిసింగ్ గారు ఇక్కడ ఈ చివరి గొట్టు ఏత అన్నాడు, త్వరలో కూడా రెడీగా ఉందన్నాడు. ఇప్పుడు ఆయన సారు ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చాక ఇప్పుడు మాకు ఎమ్మెల్యే సాయకరం వేసేస్తాడో జనం అంతా రోడ్డు పడి ఉంది సార్. ఇప్పుడు దాదాపు 4 నెలలు బట్టి 5 నెలలు బట్టి సార్, 5 నెలలు బట్టి ఏ మత్స్యగారి కన్నా బతకనే కాడ కష్టంగా ఉంది సార్. ఉన్న కాడ చాలా ఇబ్బంది ఉంది. పిల్లలు తెల్లు ఎలా మెసులుతున్నామో ఆలకించండి. మా చేసుకునే పిల్ల ప్రతి వస్తువు కాడ పిల్లకి ఒక ఆడపిల్లకి ఒక వస్తువు చేయిస్తారు. ఓ రింగ్ అన్ని, ఒక ముక్కు బుడకన్ని, ఒక సౌలీలని, ఓ సంసౌకరాలని, ఓ జిగిని అని చేయిస్తాం. అల్లాడి కాడ అమ్మేసుకున్నాం సార్. అమ్మేసుకునే పరిస్థితి వచ్చింది సార్. ఎందుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అరవంద ప్యాటర్ వల్ల మాకి దీవెని ప్యాటర్ వల్ల మాకి మా బతుకులు రోడ్డు మీద వచ్చేసారు. ఇప్పుడు ఈసారన్నా ఈ ఎమ్మెల్యే గారు కొత్త ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా పెమ్మంది సేకరణ చేశారు సార్. ఒక నాయకుడిగా మీ ఇబ్బందులు ఏ వచ్చినా నాది, నేను మీలో ఒకడు, నేను మీలో కాలుష్య రహిత ఇండస్ట్రీలు తీసుకొస్తాము, మీకు నేను న్యాయం చేస్తాను గతంలో హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇచ్చాడు. ఇప్పుడు ఏం పరిస్థితి, ఎలా చేస్తున్నారు? ఇప్పుడు దానివల్ల హామీ ఇచ్చే వల్ల ఇప్పుడు మేము అక్కడ ధర్నా చేసాం. ధర్నా చేస్తే మా 10వ తారీఖున వస్తాను, నా చూస్తే నన్ను తీవ్రంగా ఉంది అని చెప్పిన మాటకి ఒక రోజు ముందు సరిగా ఆధారవేయడు. 9వ తారీఖున ఆధారవేశారు. ఇప్పుడు వచ్చిన ఆయన నాయకుడు మాకు ఏ హామీని ఇస్తాడో, మమ్మల్ని ఎలాగ ఇబ్బందులు పడి తప్పిస్తాడో, మాకి ఎలాగా బతకనెక్కి మా దారి చూపిస్తాడో చూస్తే సొందరలోను జీవనస్థలు లేవు సార్. 100కి నేను ఇప్పటికి 50 సంవత్సరాలు సార్. మా తాతల కాలంలో అప్పుడు తెరసాపలు సార్. తెరసాపలు ఈ రైస్ గడ సరే దొరికేది కదా సార్. సోడి గింజల పిండి అడుచుకొని అంబలే, అదే మీ సంగడంటలో అది అంబలు కాచుకొని తాగుకొని అప్పుడు బలం వేరా, ఇప్పుడు వచ్చిన ఈ పంట పొలాలు బలం వేరా. ఇప్పుడు చూస్తే కరెంట్ బిల్లు రేట్లు పెంచేయడం, ఇలా కిరాణా సామాన్ రేట్లు పెంచేయడం. స్త్రీ ఇప్పుడు రోడ్డు ఎక్కితే కానీ పురుషుడు బతకడం కష్టంగా ఉంది సార్. కుటుంబ జీవనాని కోసం మీ భార్య పనికి వెళ్తేనే తప్ప మీ జీవనం సాగట్లేదు సార్. మా బిడ్డలు చదువుకొని పిల్లలు కూడా ఈ రోజు జాబులు లేవు సార్. జాబులన్నీ మాకే మత్స్యకారులకి ఎవరికారా జాబులు లేవు సార్. పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాం, పెద్ద పెద్ద రకాలు చేయిస్తున్నాం, అవన్నీ కూడా మాకు ఫలితం లేసారు. ఇప్పుడు ఈసారి వచ్చిన ఈ ఎమ్మెల్యే వచ్చిన నుంచి మా పిల్లల చదువులు బాగుండాలని మాకి నీటిలో సొందరులను జీవనస్తులు దేనికి ఆ మెరకని ఆ అరవంద ప్యాడరే సుమారు ఈ కోతకు గురయ్యి మీ గ్రామాలన్నీ ఎంత లోతుల లోపలికి వెళ్ళిపోయాడు, మునిగిపోయింది లోపలికి? సుమారు సార్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది సార్ లోపలికి. లాంగ్ 10 కిలోమీటర్ లోపలికి, 10 కిలోమీటర్ లోపలికి ఉంటుంది సార్. నాను అక్కడి నుంచి ఇక్కడ ఈ నూతిగాడు రాబడికి బాయిగడికి అక్కడి నుంచి నాకు సుమారు 30 గంటలు తీసుకుంటే సార్ నడిచొస్తాను. అక్కడి నుంచి ఈ సొంత తిర్రాని ఇక్కడ పెద్ద బంగళే ఉండేది సార్. ఇది శివాలయం సార్. ఇదో శివాలయం, అక్కడో శివాలయం, ఎదరో శివాలయం, ఇల్లాడ శివాలయం 4-5 పోయేసారు సొందరులకి. ఇప్పుడు అయ్యే పెద్ద రాయిలు ఉండి వల పడితే దాని మీద ఒక చిరిగిపోతున్నాయి. ఊరే మాకు రాపులు. మాకు నాయకుడు అన్నాడు చేసేసారు. వస్తున్నాలు చెప్తున్నాలు వెళ్తున్నాలు అంతవరకే. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు గొట్టి వేస్తా అన్నాడు, త్వరలో ముగించమన్నాడు. అన్నాడు కానీ ఆయన అమ్మ అక్కడ మా ఇక్కడ ఏదో మా ఇద్దరు ఎక్కడ ఉందో పడకున్నట్టుగా ఉంది మా బతుకులు. అలాగే ఇప్పుడు వచ్చిన నాయకుడు వచ్చాడు, మాకి పరిశుభ్రంగా చూతాడు. ఈ కోతకు గురి ముందు మా ప్యానాలు నిలబడతాడు. మా పిల్ల తల్లి రోడ్డు మీద పడకంట, ఏ సత్తర్లో పడుకోకంట మాకి ఊరిని కాపాడమని అడుగుతున్నారు సార్. ఏదైతే ఉందో ఈ యొక్క బీచ్కి సంబంధించినటువంటి కోతకు గురైనటువంటి ప్రాంతం చూసుకోవచ్చు, మనం విజువల్ చూసుకోవచ్చు. దాదాపు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల లోపలికైతే కూడా గ్రామం అయితే పూర్తిగా
మునిగిపోవడం అయితే జరిగింది. ప్రతి ఇల్లు కూడా మునిగిపోవడం జరిగింది. లోపలికి 10 కిలోమీటర్లు అంటే మీరు అర్థం చేసుకోవాలి. దాదాపు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రామం ఏంటంటే కొత్తూరు గ్రామం. ఈ కొత్తూరు గ్రామం చూస్తే దాదాపు ఈ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఈ బీచ్ ఉందో, ఉప్పాడ బీచ్ ఉందో, బీచ్కి సమీపంలో పక్కన ఆనుకున్నటువంటి గ్రామాలు చూసుకుంటే కొత్తపేట, సెట్టికల్లుపేట, కొత్తూరు, మాయపట్నం, క్రీస్తునగరం, అమ్మినపేట, దాదాపు ఈ ఆరు గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఈ యొక్క బీచ్కి ఆనుకొని అయితే ఉంటాయి. గతంలో 2006 టైంలో ఏదైతే ఉందో ఆ టైంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు గోడ కట్టడం అయితే జరిగింది. గోడ కట్టిన తర్వాత కాలక్రమేపీ 2008లో మొత్తం అది గోడ పడిపోయింది. పడిపోయిన తర్వాత క్రమక్రమంగా దాదాపు 10 కిలోమీటర్ల లోపల సముద్రం అంతా ముందుకు రావడం జరిగింది. గ్రామానంతా కూడా లోపలికి మింగేటైతే జరిగింది. ప్రస్తుతం మనకు ఉన్నట్టు చూస్తే యూజువల్లో ఇది ఊరు మధ్యలో ఉన్నటువంటి ఇది బాయ్, ఇది నుయ్యి అని చెప్పవచ్చు. దాదాపు నాకన్నా 2 ఎత్తుల హైట్ ఉంది. ఈ ఎత్తు హైట్ ఉంది. ఇంతకన్నా పైన ఉన్నటువంటి ఊరిని కాస్త ఇంత ముందుకు వచ్చిందంటే రాను రోజు కూడా ఇలా కోత గురే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ మా జీవితాల్లో వెలుగులు అయితే రావట్లేదు. ఇల్లు చూసుకుంటే మనం చూసుకోవచ్చు, ఏ టైం ఎలా ఉంటుందని తెలియదు. వాతావరణం మారినప్పుడల్లా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు వేల సంఖ్యలో ఇల్లు కోల్పోతున్నాము, ప్రజలు ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వాలు మారుతాయి తప్ప మా జీవితాల్లో వెలుగుడు చెప్తున్నారు. చూసుకోవచ్చు ఏదైతే ఉందో ఈ పైనుంచి వచ్చే వాటర్ పోటు పెరిగే కొద్దిగా, అలల తాకిడి పెరిగే కొద్దిగా, అమావాస్యకి సంబంధించిన పోటు వస్తే ఇప్పుడు ప్రదేశం చూస్తే కోత గురవుద్ది. కోత గురైనప్పుడు ఏదైతే ఉందో ఈ ఇసుకంతా కూడా రాలిపోవడం అయితే జరుగుతుంది. ఇసుక రాలిపోతే కూడా ఎటువంటి కట్టడం అయినా, ఎటువంటి ఇల్లు కూడా పూర్తిగా జారిపోయి సముద్రంలో కట్టడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇల్లు దాదాపు ఇది 50 సంవత్సరాలు ఉన్నటువంటి ఇది గృహ నివాసం. కానీ ఇప్పటికి కూడా ముందు ఇలా కట్టుకుంటూ వచ్చేస్తే ఇలా కోత గురయ్యి చివరికి ఇది చూడటానికి కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. విజయాలు చూసుకోవచ్చు, కోత గురైనటువంటి ప్రాంతాలు చూసుకోవచ్చు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప దీని మీద ఎటువంటి చర్యలు అయితే చేపట్టలేదు. ఇలా కోతకు గురైనటువంటి చూసుకుంటే దాదాపు ఈ ప్రాంతాలు చూసుకోవచ్చు. పక్కనే ఇది ఆనుకుంటే కూడా ఇది టచ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఇంట్లో కూడా నివాసం ఉంటున్నారు, కాపురాలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలా. ప్రభుత్వాలు స్పందించాలి. ఇటువంటి సమస్యలపైన కూడా ఏదన్నా స్పందించాలా. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇది చేయాలా. దీనికి సంబంధించి చూస్తే ఈ రోడ్లో ఇది ఒక రోడ్డు, ఇది ఏదైతే ఉందో మన రోడ్లో చూసుకోవచ్చు. ఇది సిమెంట్ రోడ్డు, సిసి రోడ్డు, ఇది సిమెంట్ సిసి రోడ్డు చూసుకుంటే ఇది కూడా కోత గురయ్యి పూర్తిగా రోడ్డు కట్ అవడం అయితే జరిగింది. దానిలో భాగంగా అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి పూర్తి విషయాన్ని మీకు చూపించేందుకు నేను చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఏంటి అసలు మీ పరిస్థితి ఏంటి? మా భవిష్యత్తు మీరు బాగా చెయ్యాలా, మీలే చెయ్యాలా, మేము ఏం చేస్తాం బాబు, అంతే తండ్రి. రోజుకి కోత పెరిగే కొద్దిగా మీ పరిస్థితి అలా పెరిగిపోతే ఏంటి మరి ఏం చేద్దాం బాబు? మా ఏందమ్మా కోత గురైతే పరిస్థితి ఏంటి మీకు? కోత గురిచేస్తా వెళ్ళిపోవడం ఏంటి, ఒకరి ఖాళీ చేసిన అన్ని వెళ్ళిపోవడమే, ఇంకేముంది. మరి మీరు ఇలా ఉన్నారు, ఇది ప్రమాదకరం కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైనా ప్రమాదకరం, మాకు ఇల్లు లేవు, ఏమీ లేవు, ఇక్కడే ఉంటున్నాం. మరి ఏం చేయము, ఇల్లు అవి లేవు, ఇక్కడే ఉంటున్నాం. రోడ్డు ఎప్పుడు కొట్టుకుపోయింది ఏంటమ్మా? రోడ్డు ఎప్పుడు కొట్టుకుపోయింది? 11 నెలల్లో ఎప్పుడో పోయిందండి. సరే 10 నెలలు అవుతుంది. అవన్నీ పోయి చాలా పంపులు పోయినాయి. పంపులు పోయినాయి. ఇలాగ ఇంతకుముందు వచ్చారు కానీ ఇలాగ మాట్లాడే ఇంకేముంది, ఏం చేస్తారు ఏంటి? ఎన్ని కిలోమీటర్ లోపలికి ఇలా సముద్రంలో వెళ్ళిపోయి ఊరు కలిసిపోయింది. మట్టిగా మాకు పెళ్లిలో చాలా మట్టికి పోయింది. మాకు తెలియదు చాలా లోపల కంటే మాకు తెలిసినట్టుగా అక్కడ పోయింది. ఎన్ని పోయింది ఇట్లా లోపలికి బీచ్ లోకండి? బీచ్ లో కంటే ఊరు పెద్దదే, చాలా ఇల్లు. ఊరు ఏంటి అసలు ఎన్ని ఇల్లు పోయింది ఏంటి? ఇది పొడి సంవత్సరాల పెత్తంగా 200 ఇల్లు పోయేశారు మొత్తం. ఇది 3 రోడ్డు లోపలికి ఇప్పుడు ఇంచుమించు ఈ రాలిగుట్టు అక్కడ కరెక్ట్ గడ ఉండేది. ఈ ఓటి కొట్టుకొచ్చేస్తా ఉంటే ఇప్పుడు మా ఉన్నా గడ దారిలేసారు. మా పిల్లలు గడ దాచుకునే గడ సొంతలేసారు. అది ఇప్పుడు మా అనేది పరిస్థితి ముందు ఏది ఎలాగైపోయింది సరే ఊరు కోత గొరుకంట గొట్టి పడాలి సార్ ఎమ్మగిరికి. అది మా ఎప్పుడు చెప్పింది దాదాపు పోయిన సంవత్సరం 2024లో చెప్పింది, 2023లో చెప్పింది, 2022లో 21లో కూడా చెప్పేశారు. మమ్మల్ని పడించుకుని వాళ్ళు వచ్చారు. అది ఇది ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క బీచ్కి సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు కూడా దాదాపు చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చూసుకుంటే ఈ కోతకు గురైనటువంటి రోడ్డు సిసి రోడ్డు ఎలా కలిసిపోయింది. ఈ రోడ్డు ఆ రోడ్డు
2 రోడ్లు కూడా పూర్తిగా కలిసిపోవడం జరిగింది. మనం ఉన్నటువంటి ప్రదేశంలో కూడా బిక్కుమంట భయంగుప్పిట్లో పక్కన నివాసం అయితే చేస్తున్నారు. కానీ ఈ ఇల్లు ఖాళీ చేయాలంటే ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళాలని ఆ పరిస్థితి అయితే లేదు. ఎక్కడికి ఉండాలని కూడా పరిస్థితి అయితే లేకుండా ఇబ్బంది పడే క్రమంలో ఈ రోజున భయంగుప్పిట్లోనే ఇక్కడ నివాసం అయితే ఉంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇటువంటి ఎవరైతే ఉన్నదో ఈ యొక్క వీళ్ళకి రక్షణగా కావడం గోడ నిర్మాణం చేసి ఈ యొక్క కోతకు గురి కాకుండా కాపాడితే మా ప్రజలను కాపాడతారని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజ్ కమ్మల్, S4 మీడియా, ఉప్పాడు నుంచి.